చేరి కూడి ఉన్న మెందరికి లోకరక్షకుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామమున నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు ప్రభువును స్తుతిస్తూ వచ్చాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండం 41వ అధ్యాయము చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయము 50 నుంచి 52 వచనాల వరకు చదువుకుందాం. 50 నుండి 52 వచనాలు. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓని యొక్క యాజకుడైన పోతిఫరే కుమార్తెయగు అసేనతును అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అనే పేరు పెట్టెను. చాలు. గత వారంలో కూడా మనం ఇదే మాటలు ధ్యానం చేసుకున్నాం. పిల్లరా, యోసేపు యొక్క ఒక మాటను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత కొన్ని వారాలుగా యోసేపు జీవితంలోని సంగతులను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొన్న గతించిన వారంలో యోసేపు యొక్క మొదటి కుమారుని గూర్చి మనం నేర్చుకుంటూ వచ్చాం. యోసేపు అన్యుల దేశంలో వివాహం చేసుకొని భార్యను సంపాదించుకొని అక్కడ వివాహం చేసుకొని ఇదిగో కుమారుడు పుడితే మొదటి కుమారుడికి మనష్షే అనే పేరు పెట్టాడు. పిల్లరా, ఎందుకు ఆ పేరు పెట్టాడంటే దేవుడు నా సమస్త బాధల్లో నుండి నన్ను మరిచిపోనట్లుగా ఈ కుమారుని ద్వారా చేశాడని చెప్పి తన కుమారునికి మనష్షే అనే పేరు పెట్టాడు. పిల్లరా, అలాగే మనము కూడా ప్రభువుని అంగీకరించిన మనము కూడా ఏం చేయాలంటే క్రీస్తులోనికి వచ్చిన మనము కూడా ఏం చేయాలి అంటే ప్రియులారా, వెనకటి వాటిని మరిచిపోవాలి. మనం కూడా మరిచిపోయే జీవితాన్ని కలిగి ఉండాలి. క్రీస్తు యొద్దకు రాకముందు ఉన్న జీవితం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత యోసేపు తన వెనకటి జీవితాన్ని, బాధను, సమస్తాన్ని ఎలా మరిచిపోయాడో, వెనకటి ఆచారాలు, వెనకటి అలవాట్లు, వెనకటి సాంప్రదాయాలు, వెనకటి పాపపు జీవితం అంతా మనం ఏం కావాలి, ప్రభువులోనికి వచ్చిన తర్వాత మార్చబడి నూతన సృష్టిగా చేయబడుతూ రావాలి అని చెప్పాను. మరిచిపోకపోతే కలిగే నష్టాలను గురించి తెలియజేస్తూ వచ్చాను. ఇజ్రాయేలు ఐగుప్తుల నుండి బయటకు వచ్చారు, కానీ బయటకు వచ్చిన ఐగుప్తును మర్చిపోలేకపోయారు. ఐగుప్తును మర్చిపోలేక ఒక నాయకుడిని ఏర్పరచుకొని వెనక్కి వెళ్ళాలని, ఐగుప్తుకు మరలా తిరిగిపోవాలని నిర్ణయం చేసుకున్నారు. అందుకే మోషే మీద సనిగారు, అహరోను మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద సనిగారు. అందుకే అరణ్యములను చచ్చారు. ఇదిగో లోతు భార్యను బయటికి తీసుకొని వచ్చాడు దేవుడు, కానీ బయటికి వచ్చి వెనక్కి తిరగొద్దు, వెనక్కున్నది మరిచి ముందుకే సాగమని చెప్తే ఆ లోతు భార్య ఏం చేసింది, సొదొమలో సంపాదించిన సమస్తాన్ని మరిచిపోలేక వెనక్కి తిరిగి ఉప్పు స్తంభమైంది. వెనక్కి తిరిగితే నాశనం ఉంది అని చెప్తున్నాను. వెనక్కి తిరిగితే మనము ముందుకు సాగలేము. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, వెనుకున్న వాటిని నేను మరిచి గురి యొద్దకే ముందుకు పరిగెత్తుచున్నాను. కాబట్టి మన ఎదుట ఉన్న పరుగు పందెములో మనం ఏం కావాలంటే గురి యొద్దకు ముందుకే సాగాలి, కానీ ఆగిపోయే వారంగా గాను వెనక్కి తిరిగే వారంగా గాను ఉండకూడదు అన్న సంగతులు గత వారంలో నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు యోసేపు యొక్క 2వ కుమారుని గూర్చి నేర్చుకోవడానికి, యోసేపు యొక్క 2వ కుమారుని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ కుమారునికి ఏం పేరు పెట్టాడంటే చూడండి, 2వ కుమారునికి ఏం పేరు పెట్టాడంటే 52వ వచనం చదువుకుందాము. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అనే పేరు పెట్టాను. 2వ వానికి ఏం పెట్టాడండి? ఎఫ్రాయిము. ఎందుకు పెట్టాడు ఆ పేరు? బాధ కలిగిన దేశములోనే దేవుడు నన్ను వృద్ధిపరిచాడు. బాధ కలిగిన దేశములోనే ఇదిగో దేవుడు నన్ను ఏం చేశాడు? వృద్ధిలోనికి తీసుకొచ్చాడు. కాబట్టి అతనికి వృద్ధి అన్న పేరు లేక ఫలము, అభివృద్ధి లేక ఫలము అన్న పేరు పెట్టాడు. ఎఫ్రాయిము అనగా అర్థం ఏమిటంటే అభివృద్ధి లేదా ఫలము. పుట్నోట్లో 2 అన్న మాట వేసి కింద ఉంటుంది, కింద 2 అనే అంకె కింద పుట్నోట్లు ఏముందంటే అభివృద్ధి లేక ఫలము. ప్రియులారా, యోసేపు యొక్క 2వ కుమారుని పేరు ఏం పేరు అంటే ఎఫ్రాయిము. ఎందు ఎఫ్రాయిము అంటే అర్థం అంటే అభివృద్ధి లేక
ఫలము. అంటే నేను నా దేశం ఈ బాధ నొందిన ఈ దేశములోనే దేవుడు నన్ను వృద్ధిలోనికి తీసుకొచ్చాడని చెప్పి వృద్ధి పొందాడని అతడేమయ్యాడండి? ఎఫ్రాయిము అనే పేరు పెట్టాడు. బానిసగా వచ్చాడు పిల్లరా. ఐగుప్తీయులకు బానిసగా, మిద్యానీయులకు బానిసగా అమ్మబడ్డాడు. అమ్మబడిన దేశంలో ఎన్నో బాధలు పొందాడు, చెరసాలలో వేయబడ్డాడు, నిందలు అనుభవించాడు. ఆ దేశములో అలాంటి యోసేపు ఇప్పుడు అధికారిగా చేయబడ్డాడు. ఎంత అభివృద్ధి చూడండి. బానిసగా వచ్చిన యోసేపు, చెరసాలలోకి వెళ్ళిన యోసేపు, ఎన్నో బాధలు అనుభవించిన యోసేపు అదే దేశంలో అతని సెలవు లేకుండా ఎవడే గాని కాలెత్తకుండా చేసేటట్టు రాజు అధికారిగా నియమించాడు. దేవుడు అధికార స్థానాన్ని తీసుకొని వచ్చాడన్న సంగతి చెప్తున్నాను. అధికారిగా చేశాడు. ఇదిగో బానిసగా వెళ్ళిన యోసేపు అభివృద్ధి చెందాడు. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి యోసేపు రెండవ కుమారుని జీవితంలో అంటే, యోసేపు ఎలాగైతే బానిసగా ఉన్న దేశంలో వృద్ధి చెందాడో మనము కూడా, క్రీస్తులోనికి వచ్చిన మనము కూడా, ప్రభువుని అంగీకరించిన మనము కూడా ఏం కావాలి అంటే వృద్ధిలోనికి రావాలి, అభివృద్ధి చెందే వారంగా ఉండాలి అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. అభివృద్ధి అంటే పిల్లారా ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు అని కాదు. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఆస్తిపాస్తుల గురించి, ఐశ్వర్యాన్ని గురించి కాదు మాట్లాడేది. విశ్వాస జీవితంలో వృద్ధి, ఆత్మలో బలం పొందుకునే వారంగా ఉండాలి. యేసును నమ్మిన మనము యేసులో నానాటికి బలాభివృద్ధి పొందే స్థితి కలగాలి. యేసును పొందిన మనము, యేసు రక్షకుడు అంగీకరించిన మనము నానాటికి ప్రియులారా కొన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రతివాడు సియోనులో ప్రవేశించున్నట్టుగా మనము ఆత్మీయ జీవితములో నానాటికి ఏం కావాలి? అభివృద్ధి పొందాలి, వృద్ధిలోనికి రావాలి అన్న సంగతి చెప్తున్నాను. అర్థమవుతుందా పిల్లరా? యేసులోనికి వచ్చిన మనము యేసపు ఎలాగ బాధ నొందిన దేశంలోనే వృద్ధి చెందాడో అలాగే క్రీస్తును నమ్మిన మనము, ఆయన ఎందు విశ్వసించి రక్షణ పొందిన మనము ఇదిగో ఆయనలో నానాటికి వృద్ధి చెందేవారంగా, ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందేవారంగా ఉండాలి అన్న సంగతి చెప్తున్నాను. ఏ విషయంలో మనం అభివృద్ధి పొందాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథములో నుండి మనము ఒక విశ్వాస జీవితం జీవిస్తున్న మనము, దేవుని అంగీకరించిన మనము రోజు రోజుకు ఏ విషయంలో వృద్ధి చెందాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసు నందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. పౌలు గారు ఫిలిప్పు సంఘానికి, ఫిలిప్పు పట్టణంలో విశ్వసించిన పరిశుద్ధులకు సంఘానికి రాస్తూ ఏమన్నాడంటే, మీరు విశ్వాస విషయములో అభివృద్ధి పొందవలెను. మీరు విశ్వాస విషయములో ఏం కావాలి? ఇప్పుడు యేసును నమ్మిన మనం ఏం కావాలని చెప్తున్నారంటే రోజు రోజు వృద్ధిలోనికి రావాలి, రోజు రోజు వృద్ధి చెందాలి. పిల్లరా, ఎలాగైతే యోసేపు వృద్ధి చెందుతూ వచ్చాడో దినదినము వృద్ధి చెందుతూ ఐగుప్తు దేశానికి ఒక ప్రధానిగా మార్చబడ్డాడో అలాగే యేసును నమ్మిన మనము రోజు రోజుకు వృద్ధిలోనికి రావాలి. ఏ విషయంలో వృద్ధి చెందాలి అంటే దేవుని వాక్యం అంటుంది, మీ విశ్వాస విషయములో మీరు వృద్ధి చెందాలి. మీరు విశ్వాస విషయములో రోజు రోజు ఏం కావాలండి? వృద్ధిలోనికి రావాలి అన్న సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేటి దినాల్లో విశ్వాసములో వృద్ధి చెందవలసిన వారు ఏమైపోయారు తెలుసా? విశ్వాసములో ఎదగవలసిన వారు ఏమైపోయారంటే విశ్వాసములో దిగజారిపోయిన పరిస్థితులు, విశ్వాసములు అడగంటిన పరిస్థితులు, విశ్వాస విషయంలో వెనక తిరిగిన పరిస్థితులు, విశ్వాసములో భ్రష్టులైపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. యేసును విశ్వసించిన మనము మొదటగా కొద్ది విశ్వాసం ఉన్న రోజు రోజుకు ఆ విశ్వాసం ఏం కావాలి తెలుసా?
వృద్ధి చెందుతూ రావాలి, పరిపూర్ణతలోనికి రావాలి, పిల్లరా సంపూర్ణతలోనికి రావాలి, రోజు రోజు వృద్ధి చెందాలి. కానీ నేటి విశ్వాసుల పరిస్థితి ఎలాగుందంటే, నేటిని ప్రభువుని అంగీకరించిన వారి యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తే వృద్ధి చెందవలసిన విశ్వాసం కాస్త ఏమైపోయింది తెలుసా? అడగంటిపోయిన స్థితి, దిగజారిపోయిన స్థితి, వదిలివేసిన స్థితి, భ్రష్టులుగా మార్చబడిన స్థితిలోనికి ఉన్నారు అన్న సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, కీర్తనకాడు అంటాడు చూడండి, కీర్తన గ్రంథం 12వ కీర్తన మొదటి చరణంలో మీరు గమనిస్తే, కీర్తనలు 12వ కీర్తన మొదటి చరణాన్ని మీరు గమనిస్తే విశ్వాసులు ఎలాగున్నారో చూద్దామా? 12వ కీర్తన మొదటి చరణం. యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. విశ్వాసులు ఏమైపోయారండి? రోజు రోజుకు వారి విశ్వాసంలో దిగజారిపోయి భక్తిహీనులుగా మార్చబడ్డారు. యెహోవా నన్ను రక్షించు, ఇదిగో భక్తి గలవారు కనబడడం లేదు, నరులలో విశ్వాసులు కనబడకుండా కనుమరుగైపోతున్నారయ్యా. విశ్వాసంలో ఎదగవలసిన వారు, రోజు రోజు వృద్ధి చెందవలసిన వారు దిగజారిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదిగో అయ్యా అమ్మ, నేను చెప్పే మాట ఏమిటంటే, యేసును నమ్మిన నీవు ఇదిగో రోజు రోజుకు ఇదిగో పరిపూర్ణతలోనికి మార్చబడుతూ ముందుకు సాగాలి, ఇదిగో సంపూర్ణతకి సాగిపోవాలి, విశ్వాసంలో వృద్ధి చెందుతూ రావాలి. కానీ రోజు రోజుకి ఏమైపోతుందంట? దిగజారిపోయిన స్థితులు, దిగజారిపోయిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎంత ఘోరం, ఎంత విచారం! ఆలోచన చేయండి. యేసేపు వృద్ధి చెందినట్టుగా నానాటికి ప్రభు నమ్మిన మనం, ఆయన పిల్లలమైన మనం విశ్వాస జీవితంలో వృద్ధులనికి రావాలి. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, ఏమని చెప్పాడు తెలుసా? యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనంలో చదివితే విశ్వాసులను గూర్చి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును కదా, వారి విషయమే కదా ఆయన తిరిగ్గా శాంతము చూపుచున్నాడు. మీతో చెబుతున్నాడు, అయినను మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా? ఆయన రాకడలో భూమి మీదకి వచ్చేటప్పుడు మనుషులలో విశ్వాసం అంతరించిపోతుంది, మనుషులలో విశ్వాసం గతించిపోతుంది. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అంటే ఏమైపోయింది? చల్లారిపోయిన పరిస్థితులు, దిగజారిపోయిన పరిస్థితులు, నరులలో విశ్వాసులు లేకుండా ఉన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయ్యా, నేను చెప్పే మాట ఏమిటంటే అర్థం చేసుకోండి. ఇదిగో విశ్వాస జీవితంలో ఒక విశ్వాసి ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభు యొద్దకు వచ్చి విశ్వసించిన తర్వాత అతని విశ్వాసము వృద్ధి చెందుతూ రావాలి అన్న సంగతి చెప్తున్నాను. కానీ ప్రభు రాకడలో ఆయన వచ్చేటప్పుడు నరులలో విశ్వాసం కనుమరుగైపోతుంది, నరులలో విశ్వాసం కనబడకుండా పోతుంది, నరులలో విశ్వాసులు ఉండకుండా గతించిపోతున్నారు అన్న మాటలు చూడగలుగుతున్నాం. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే పిల్లరా వినండి, నీలో విశ్వాసం కలిగిన జీవితం ఉందా? ప్రభువునందు విశ్వసించిన మనము రోజు రోజుకు మన విశ్వాసాన్ని వృద్ధిపరుచుకునే బ్రతుకులు ఉన్నాయా? రోజు రోజుకు ప్రభువులో మన విశ్వాసం అభివృద్ధిలోనికి వచ్చేదిగా ఉందా? లేక దిగజారిపోయిన పరిస్థితుల, అడగంటిపోయిన పరిస్థితుల, చల్లారిపోయిన పరిస్థితుల, విశ్వాసులముగా భ్రష్టులముగా మార్చబడిన స్థితులు ఉన్నాయా? ఆలోచన చేయమని చెప్తున్నాను. తిమోతి గారికి రాస్తూ పౌలు గారు ఇలా అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక మీరు గమనిస్తే ప్రియులారా, 3వ అధ్యాయములో అంత్యకాలంలో, చివరి కాలంలో ప్రభు వచ్చేటప్పుడు ప్రజలు ఎలాగుంటారో చెబుతూ ఆయన అన్న మాట ఏమిటంటే, అంత్య దినాల్లో ప్రజలు ఎలాగుంటారో చూడండి. 1వ వచనం చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఆ మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అచింతేంద్రియులు,
క్రూరులు, సజ్జన ద్రోహులు, మూర్ఖులు. 8వ వచనం చదవండి అంటూ చెబుతూ ఎలాంటి వారు ఉంటారో. 8వ వచనం. ఎన్నే ఎమ్రేని వారు మోసను ఎదిరించినట్టు వీరు శరీరానుసారమైన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులైపోతారు. ఎప్పుడు అంత్యకాలమున ప్రభు ఈ భూమి మీదకి వచ్చే కాలంలో ప్రజల స్థితులు ఎలా ఉన్నాయి తెలుసా? కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, సజ్జన ద్రోహులు, క్రూరులు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు, ఇలా అనేక విషయాలు చెబుతూ చివరికన్న మాట ఏమిటంటే తిమో చెప్తున్నాడు, ఇదిగో విశ్వాసములో వారు భ్రష్టులైపోతారు. మన టాపిక్ ఏంది? విశ్వాసములో వృద్ధిలోనికి చెందాలి, విశ్వాసంలో వృద్ధి చెందాలి. కానీ ఇక్కడేమయ్యారు? విశ్వాసులు ఉండకుండా గతించిపోతున్నారు. విశ్వాసంలో దిగజారిపోయే పరిస్థితులు, విశ్వాసములో వృద్ధి లేని స్థితి. ప్రియులారా, ఈ మధ్యాహ్నం ప్రభునితో మాట్లాడుతున్న మాట, దినదినము నీలో విశ్వాసం వృద్ధిలోనికి వస్తుందా? దినదినము విశ్వాసం నీలో వృద్ధిలోనికి వస్తుందా? ఆలోచన చేయండి. వృద్ధి చెందుతున్నావా? వేసిన మొక్క ఎదుగుతుంది, ఫలిస్తుంది. పుట్టిన బిడ్డ నానాటికి ఎదుగుతూ ఉంటాడు సరైన ఆహారం ఇస్తే. నీ విశ్వాస విషయంలో కూడా నువ్వు నానాటికి ఏం కావాలి? వృద్ధి చెందుతూ రావాలి. వృద్ధి చెందలేని విశ్వాసం శూన్యము అని చెప్తున్నాను, ప్రయోజనం లేదు. పిల్లల, మన విశ్వాస విషయంలో అంతకంతకు ఎదిగే వారంగా ఉండాలి అన్న సంగతి చెప్తున్నాను. ఏసేపు ఐగుప్తులో ఎదిగినట్టుగా క్రీస్తులోనికి వచ్చిన మనము విశ్వాస విషయంలో వృద్ధిలోనికి రావాలి. తెస్సలోనికైలు ఎలాగున్నారో తెలుసా? ఒకసారి మీరు గమనించినట్లయితే ప్రియులారా, తెస్సలోనికైల సంఘం గురించి మనం ఆలోచన చేస్తే ఇలా మాట్లాడుతూ వచ్చాడు పౌలు గారు. వారిని గూర్చి ఇలా మాట్లాడుతూ వచ్చాడు. తెస్సలోనికైల సంఘానికి రాసిన పత్రిక, 2వ పత్రిక, 1వ అధ్యాయము. తెస్సలోనికైల సంఘానికి రాసిన పత్రిక, 2వ పత్రిక, 1వ అధ్యాయము, 3వ వచనాన్ని చదవండి. మేము సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసము ఏమైంది? విశ్వాసము ఎవరి విశ్వాసము? తెస్సలోనికయ పట్టణములో ఉన్న ప్రభువును విశ్వసించిన వారి యొక్క విశ్వాసము ఏమైంది? బహుగా అభివృద్ధి చెందింది. మొదటగా వారి విశ్వాసంలో లోపం ఉంది. చూడండి, 1వ పత్రిక, తెస్సలోనికయ సంఘానికి రాసిన 1వ పత్రిక, 3వ అధ్యాయము, 9వ వచనం. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగలు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచున్నాము. పౌలు అంటున్నాడు, విశ్వాస విషయంలో లోపం కలిగి ఉంటే ప్రభువా వారి విశ్వాస విషయంలో ఉన్న లోపాన్ని తీర్చి వారి వృద్ధిలోనికి పెంపారింప చేయమని పౌలు దీవారాత్రాలు ఏం చేశాడండి? ప్రార్థన చేస్తే వీరు ఏమయ్యారు? ఇప్పుడు వారి విశ్వాసాన్ని సరి చేసుకొని 2వ పత్రిక రాసేసరికి వారి విశ్వాసం ఏమైందంట? 1వ అధ్యాయము 3వ వచనంలో 2వ పత్రిక 1:3లో మొదట పత్రికలో లోపం ఉంది, తర్వాత పత్రికలో వారి విశ్వాసం వృద్ధి చెందింది. సహోదరులారా, మిమ్మును బట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఎందుకంటే మీ విశ్వాసము రోజు రోజుకు బహుగా వృద్ధి చెందింది. తెస్సలోనికైల విశ్వాసం వలె మన విశ్వాసం వృద్ధి చెందేదిగా ఉందా, లేక దిగజారిపోయే పరిస్థితులు ఉన్నాయా? ఆలోచన చేసుకోమని చెప్తున్నాను. వారిలో ఒకప్పుడు లోపం ఉంది. లోపమున్న వారికి హెచ్చరిక చేశాడు పౌలు. మీరు విశ్వాస విషయంలో లోపము తీర్చుకోండి ప్రార్థన చేశాడు, ప్రభును వేడుకున్నాడు. మీరు సరి చేసుకోండి, విశ్వాసంలో వృద్ధి చెందని వారు హెచ్చరించినప్పుడు వారు ఏమయ్యారు తెలుసా? వృద్ధి చెందుతూ వచ్చారు. మన విశ్వాసం ఎలాగుందో ఆలోచన చేయమని చెప్తున్నాను. వృద్ధి చెందేదిగా ఉందా, దిగజారిపోయేదిగా ఉందా?
ఆలోచన చేసుకోమని చెప్తున్నాను. రోమపత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చదివితే రోమిల విశ్వాసం కూడా ఎలాగుందో చూడండి. రోమపత్రిక రోమపట్నంలో విశ్వసించిన వారి పరిశుద్ధుల విశ్వాసం ఎలాగుందంటే, రోమపత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుతూ ఉన్నది. చాలు, మీ విశ్వాసము సర్వలోకమున ఏమైంది? ఎవరిది? రోమా పట్టణములో ప్రభువుని అంగీకరించిన పరిశుద్ధుల విశ్వాసం ఏమైందంటండి? సర్వలోకం వరకు వెళ్ళిపోయింది. వారి విశ్వాసం ఎంత గొప్పదో తెలిసిపోయింది. వారి విశ్వాసం ఎంత వృద్ధి చెందిందో సర్వలోకానికి వ్యాపించిపోయింది. ఇప్పుడు మన విశ్వాసం గురించి 4 గోడలు దాటి వెళ్ళిందా? ఈ ఊరు దాటి వెళ్తుందా? నలుగురికి తెలిసిందా? వారి వల్లే లేరండి విశ్వాసులు. ఆ పట్టణంలో, ఆ గ్రామంలో, ఆ సంఘంలో ఎంత భక్తి, ఎంత విశ్వాసం. నీ విశ్వాసాన్ని గూర్చి బయటికి వచ్చిందని చెప్తున్నాను. మీ విశ్వాసం సర్వలోకానికి వెళ్ళిపోయింది. ఎంత గొప్ప మాట పిల్లరా! అలాగా వృద్ధి చెందే విశ్వాసం కలిగి ఉండాలి. నేను చెప్పే మాట ఏమిటంటే, తెస్సలోనికైలో మొదటగా లోపం ఉంది. వారికి చెప్పినప్పుడు సరి చేసుకుని వృద్ధి చెందారు. ఒకవేళ నువ్వు భ్రష్టుడవైపోయావేమో, దిగజారిపోయావేమో, ఇదిగో అడగంటిపోయావేమో, విశ్వాస విషయంలో తప్పిపోయిన వారి వలె ఉన్నారేమో, ప్రభు పక్షాన్ని మీకు చెప్తున్నాను, నీ విశ్వాసములో వృద్ధి చెందమని. వారిని హెచ్చరించినప్పుడు వారు సరి చేసుకున్నారు. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి వృద్ధి చెందారు. మీ జీవితంలో కూడా ప్రియులారా, విశ్వాస విషయంలో ఉన్న లోపాన్ని సరి చేసుకొని వృద్ధి చెందుతూ ప్రభు రాకడకు మనం సిద్ధపడే బిడ్డలముగా ఉండాలి అన్న సంగతి చెప్తున్నాను. విశ్వాసంలో దిగజారిపోవడానికి, భ్రష్టులం కావడానికి కారణాలేమిటో తెలియజేయడానికి ఇష్టపడుతాను. వినండి. విశ్వాస విషయంలో మనం ఎందుకు భ్రష్టులమవుతామంటే, విశ్వాస విషయంలో దిగిపోవడానికి కారణాలు ఏమిటంటే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే చూద్దామా? చదువుకుందాం. విశ్వాస విషయంలో దిగిపోవడానికి కారణాలు ఏమిటంటే, మొదటి పత్రిక చదవండి. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. 6వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాస విషయములో తొలగిపోయారు. చాలు చాలు, విశ్వాస విషయంలో దిగిపోవడానికి మొదటి కారణం ఏంటండి? ధనాపేక్ష. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి భ్రష్టులుగా చేయబడ్డారని పౌలు గారు తిమోతికి హెచ్చరికిస్తున్నారు. ధనాపేక్ష, ధనాన్ని ఆశించి కాదా అననీయ సర్పిర విశ్వాసంలో నుండి తొలగిపోయి ప్రాణాలు పోగొట్టుకుంది. ధనాన్ని ఆశించి కాదా ఆకాను ఇదిగో విశ్వాసంలో తొలగిపోయి చనిపోయింది. ధనాన్ని ఆశించి కాదా బిలాము విశ్వాసంలో ఉండవలసిన వాడు ఇదిగో గాడిద చేత హెచ్చరించబడింది. నా మాట అర్థమవుతుందా? విశ్వాసంలో దిగిపోవడానికి ప్రధాన కారణం ధనాపేక్ష. దీన్ని ఆశించే అనేకులు పడిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ ధనాపేక్షను మనం ఏం చేయాలి? విడిచిపెట్టుకోవాలి. ధనాపేక్ష ఎలాంటిది తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, విగ్రహారాధనతో పోల్చబడింది. ధనాపేక్ష దేనితోనండి? కొలసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూస్తే, కొలసి పత్రిక ఈ ధనాపేక్ష ఎలాంటిదో చూడండి. కొలసి పత్రిక 3వ అధ్యాయము, కొలసి పత్రిక 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, చూసారా, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. దేంతో పోల్చాడండి? ధనాపేక్ష దేంతో పోల్చాడు? విగ్రహారాధన అయిన ధనాపేక్ష. కాబట్టి దీన్ని ఆశించకూడదు. ధనం మన అవసరతలు కావాలి, కానీ ఆపేక్ష కలిగి ఉండకూడదు, దురాశ కలిగి ఉండకూడదు. అదే కావాలని సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించే వారంగా ఉండకూడదు. దాన్ని ఆశించి ప్రభువును విడిచిపెట్టి ఎందరో భ్రష్టులైపోయారు. అమ్మా, దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ధనాపేక్ష అని చెప్తున్నాను. రెండవదిగా చూద్దామా? రెండవదిగా మీరు గమనిస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు. నా కుమారుడవైన తిమోతి, విశ్వాసము, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున
ఈ మంచి పోరాటం పోరాడవలని వాటిని బట్టి ఆజ్ఞ అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. పౌలు గారు తిమోతికి చెప్తూ, మంచి మనస్సాక్షి కలిగి ఉండు తిమోతి, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై జీవించు తిమోతి. అట్టి మనస్సాక్షి లేక అనేకులు విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారు. దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఏంటండి? మంచి మనస్సాక్షి లేకపోవటం. విశ్వాస విషయంలో దిగజారిపోవడానికి కారణం ఏమిటంటే మంచి మనస్సాక్షిని కలిగిన జీవితం కలిగి జీవించలేకపోవటం. మంచి మనస్సాక్షిని కలిగిన వారమై బ్రతకాలని చెప్తున్నాను. అలాంటి జీవితం మనలో లేకపోతే నువ్వు విశ్వాస విషయంలో భ్రష్టుడవైపోతావు. తన మనస్సాక్షి కల్మషం దోసుకోకుండా కాపాడుకున్నాడు పౌలు గారు. తన మనస్సాక్షికి ఇదిగో నిందించబడకున్నట్లు కాపాడుకున్నాడు పౌలు గారు తన మనస్సాక్షిని. నీ మనస్సాక్షిలాగా కాపాడుకోవాలి. అయ్యా, నువ్వు దిగజారిపోవడానికి మంచి మనసు లేకపోవటమే కారణం. ఇదిగో నువ్వు దిగజారిపోవడానికి విశ్వాసంలో మంచి మనస్సాక్షిని త్రోసివేయడమే కారణం. కాబట్టి మంచి మనస్సాక్షి కలిగిన వారమై మనం బ్రతకాలి. మంచి మనస్సాక్షి కలిగిన జీవితం కలిగి జీవించాలి అన్న సంగతి చెప్తూ ఉన్నాను. మూడవదిగా చూడండి, దిగజారిపోవడానికి విశ్వాసంలో కారణం ఏంటో చెప్తున్నాను. మూడవదిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ఒకటి నుంచి చదవండమ్మా, ఒకటి నుంచి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మయందును దయాల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెబుతూ ఉన్నాడు. ఎట్లండి? దయాల బోధయందు లక్ష్యముంచి ఏం చేస్తారంట? విశ్వాస విషయంలో భ్రష్టులైతారు అన్న మాట చెప్తున్నాడు. మూడవదిగా మనం దిగజారిపోవడానికి కారణం ఏమిటంటే అబద్ధపు బోధలే, నానా బోధలే, ప్రియులారా, దయ్యపు బోధలే. ఈరోజు ఏది సత్యమో ఏది అసత్యమో ఎరగని స్థితిలో ఉన్నాం. ఏది సత్యమో ఏది అసత్యమో ఎరగని స్థితిలో ప్రజలు పరిగెత్తుతూ ఉన్నారు. ఇదిగో నానా విధమైన బోధల చేత తిప్పబడిన స్థితి కలిగి ఉన్నారు విశ్వాసులు. నిజమైన బోధను గ్రహించలేక దురద చెవులు కలిగిన వారే చెడ్డ వాటికి ఆకర్షితులై వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందా పిల్లరా? అర్థం చేసుకోండి. దయ్యాల బోధన యందు లక్ష్యముంచి అనేకులు ఏమైపోయారంట? భ్రష్టులైపోయి. దయ్యాల బోధలు చెప్పాలనా? కొన్ని చాలా ఉన్నాయి. మొన్న ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. హైదరాబాద్ ప్రాంతంలో యూట్యూబ్లో ఇది చాలా రచ్చలేసింది. ఎవరో ఒక స్త్రీ, నేను యేసునని చెప్పి కూర్చుని నా ఎద్దకు రండ్రా. మొన్న రీసెంట్గా జరిగిన సంఘటన ప్రియులారా, ఈ చెల్లు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను యేసునని చెప్పి నువ్వు అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, దయ్యం పట్టుడు ఊగినట్టుగా ఊగి చెప్తా ఉన్నాడు. చాలామంది నిజమైన విశ్వాసంలో నుండి తొలగిపోయి ఆమె మాటలు లక్ష్యం ఉంచి చెడిపోయారు. ఇదిగో ఇలాంటి బోధలు ఎన్నో ఉన్నాయి, జాగ్రత్త. వీటికి ఆకర్షితులైపోతున్నారు ప్రజలు. సత్యమైన వాక్యమునకు చెవినివ్వక కల్పన కథలకు, నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, 2 ఎకరాల పొలం కొంటావు, ఆస్తి కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, సంతానం కలుగుతుంటే పరిగెత్తి పరుగుతాం. అంత ఉత్తది ప్రియులారా. అర్థమవుతుందా? ఇలాంటి వాక్యటికి ఆకర్షితులై వెళ్ళిపోయేవారు ఉన్నారు. నెలకొకసారి 2 నెలకొకసారి పెద్ద పెద్ద ఫంక్షనాలు తీసుకొని జిల్లా స్థాయిలో ఇలాంటి కూడికలను పెట్టి, ఇదిగో ఆశీర్వాదపు కూడికలు, ఇదిగో మీకు రోగాలు పోతా, దయ్యాలు వెళ్ళగొడతాం, ఆశీర్వదించబడతారు, అప్పుల నుంచి విడుదల పొందుతారని పెద్ద పెద్ద కూడికలు పెట్టి పేర్లు పెట్టి పిలవడము, ఇలాంటివి చెప్పడము, మోసం చేయడాలు ఎన్నో ఉన్నాయి. జాగ్రత్త. ఉన్న సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారెందరో ఉన్నారు. జాగ్రత్త చెప్తున్నాను పిల్లరా, ఇలాంటి వాటికి మోసపోతులు కావద్దు. ఇంకా నేటి కాలంలో అభిషేక పండుగలు వచ్చాయి కదా. యా పండుగలు? తైలాభి, ఇవన్నీ అవే. యా పండుగలు? ఇవన్నీ దయాల బోధలు. అంటే వాక్యానికి విరుద్ధమైన బోధ అంత యాది.
వాక్యానికి బైబిల్కు వ్యతిరేకంగా లేనిది చేసే బోధలతో ఆ బోధలు దయాల బోధనే. తైలాభిషేక పండుగలు ఇవి బైబిల్లో ఎక్కడ కనబడవు. ఒక వ్యక్తి యేసును అంగీకరించిన వెప్పుడే రక్షణ పొందిన వెంటనే అతడు అభిషేకించబడతాడు. యేసును పరిపూర్ణంగా రక్షకుడిగా అంగీకరించిన వెంటనే, యేసును నమ్ముకున్న వెంటనే ఆత్మదేవుడు అతనిలోనికి వచ్చేస్తాడు, అతనిలో నివాసం ఉంటాడు. అతడే అయిపోయింది, అభిషేకం అయిపోయింది. అర్థం చేసుకోండి. అభిషేకం పొందినట్టునే అహరోను మీద పోయబడిన తైలము ఏమైందంట? 133వ కీర్తనలో అహరోను తల మీద పోయబడిన తైలం ఏమైందండి? అతని కాళ్ళ అంగీల అంచు వరకు ఏమైపోయింది? దిగజారిన తైలం వలె ఉంది. బాగా వినండి. అహరోను ప్రధాన యాజకుడైన అహరోను మీద పోయబడిన తైలము ఎక్కడి వరకు? మొత్తం శరీరాన్నంతా తడుపుకుంటూ దిగింది. మన ప్రధాన యాజకుడు అహరోనుకు సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు అహరోనుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన మీద ఉన్న అభిషేకము ఆయన శరీరములో విశ్వసించి అవయముగా చేయబడిన నీలోనికి వచ్చేసింది. అప్పుడే ఆయన శరీరములో విశ్వసించి ఆయన శరీరముగా చేయబడిన మనలకు తడిపేసింది. మనం అభిషేకం పొందాం. అందుకే బైబిల్ గ్రంథంలో మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొంది ఉన్నారు. అభిషేకం పొందాలని నూతన నిబంధనలో ఏ ఒక్క చోట లేదు. అభిషేకించబడాలని నూతన నిబంధనలో ఒక్క చోట కూడా వ్రాయబడలేదు. ఏమని చెప్తున్నారు తెలుసా? యోహాను గారు రాస్తూ మొదటి పత్రికలో, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొంది ఉన్నారు. విశ్వసించిన వారికి రాస్తూ ఆల్రెడీ మీరు అభిషేకం పొంది ఉన్నారు, అభిషేకం పొంది ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొంది ఉన్నారు. చదువుతారా ఆ మాట? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 2:20, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొంది ఉన్నారు. అయిపోయింది. పొంది ఉన్నారంటే అయిపోయిందా? చిన్నపిల్లలారా, యవనులారా, వృద్ధులారా అని రాశాడు పత్రిక. అంటే విశ్వసించిన కొత్త వారికి, ఇదిగో యేసులో కొంతవరకు ఎదిగిన వారికి, పరిపూర్ణులైన వారికి రాస్తూ ఏమన్నాడు? మీరు పరిశుద్ధుని వలన అభిషేకము అయిపోయింది. పొందాలన్నాడా? పొంది ఉన్నారన్నాడా? అంతే. యేసును అంగీకరించిన మనము ఆయన శరీరంలో అవయముగా చేయబడ్డాం. ఆయన మీద ఉన్న అభిషేకం మనకేమైపోయింది? మనం తడిపేసింది. అహరోను తల మీద పోయబడిన తైలము కింది వరకు శరీరానంతా తడిపినట్టుగా యేసు మీద ఉన్న అభిషేకం ఆయన శరీరంలో ఒక అవయముగా చేయబడిన మన అందరిని ఏం చేసింది? కాబట్టి ఇప్పుడు అభిషేక ప్రార్థనలు, నూనెలు పోసకడాలు ఇవి జరిగే పనులు కానే. ఇవన్నీ దయాల బోధలు, ఇవన్నీ వ్యర్థమైనవే, ఇవి కావు. ఇడు బీడు తాగుతాడు, పోతాడు అడిగి. మొన్న ఇక్కడ మందు అయిపోయాడు, యాడికి మందు తాగి పోయినాడు. మొన్న అక్కడికి కొడుమూరికి యాడికి అభిషేక ప్రార్థనకు మందు తాగి ఫుల్ తాగిపోయినాడు, నెత్తి నూనె పోసాడు. ఇది అభిషేకం అండి? అభిషేకం ఇది? అర్థం చేసుకోండి. బైబిల్ గ్రంథంలో ఎవరికి అభిషేకం చేయాలంటే యాజకునికి, రాజుకు, పిల్లరా అదే రీతిగా ప్రవక్తగా ఉండడానికి అభిషేకం చేయాలి. రాజులకు, యాజకులకు, ఇదిగో ప్రవక్తలకు అభిషేకం చేశారు. మనం ఎవరని తెలుసా? రాజులైన యాజకులం, పరిశుద్ధులైన దేవుని సమూహం. మనకు అయిపోయింది అభిషేకం. మీకు తెలియక నెలకొకసారి, వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి నెత్తిన నూనె కుండ వేపించుకున్నట్టుగా ఓడించుకొని మూతికల్లా నల్ల జిగుడు చేసుకుని వస్తున్నారు. మార్పు లేదు జీవితాల్లో. ఇవన్నీ తప్పుడు బోధలని చెప్తున్నాను. వారికి నూనెలు పోయడం వల్ల ఏమొస్తుంది తెలుసా? వాళ్ళకి డబ్బులు వస్తాయి. బెంజ్ కార్లు ఫ్రీగా ఇస్తారు నూనె కంపెనీ వాళ్ళు. బెంజ్ కార్లు ఇలా నూనెలు కొనుక్కోవడం ద్వారా కంపెనీ వాళ్ళు బెంజ్ కార్లు ఒక్కొక్కటి 50 లక్షలు, ₹1,00,00,000 కారు చేసే విలువ కలిగిన కార్లు నూనె కంపెనీ వాళ్ళకు ఫ్రీగా ఇస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి మన మీద పోసి డబ్బులు పోగు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా వ్యర్థమైన బోధలు. ప్రియులారా, సత్యానికి కల్పన కథలు కుదిరగొద్దు. అబద్ధాల బోధ యందు లక్ష్యం ఉంచి అనేకులు ఏమైపోతున్నారు? విశ్వాస భ్రష్టులు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ఇలాంటి అభిషేక ప్రార్థనలకు ఏం కాకూడదు. ఇంకా పోవాలనా? నీకు ఎన్నిసార్లు చెప్పినా, నేను ఎన్నోసార్లు చెప్పినా, ఆ మళ్ళాడ పెడితేనే ఇక్కడ ఆటోలు రెడీ అవుతాయి. వాక్యం చెప్పే కాడికి వంటి తప్పు కాదు. సత్యమైన వాక్యం వినడానికి వెళ్ళండి, తప్పు కాదు. తప్పుడు బోధల్లోనికి వెళ్ళొద్దని చెప్తున్నాను. జాగ్రత్త. ఇలాంటి స్వస్థతలు కలుగుతాయి, అద్భుతాలు కలుగుతాయి. ఇదిగో ఈ పండు తిను, నీకు గర్భం వస్తుంది. ఎవరు చెప్పినది? పండుగ ప్రార్థన చేసి తింటే
అరటి పండ్లు యాపిల్ పండ్లకు ప్రార్థన చేసి తింటే ఏమొస్తుంది? గర్భమా? పిల్లరా, ఇవన్నీ వ్యర్థమైన బోధలు. వీటికి మీరు అంకితులు కావద్దని చెప్తున్నాను. సత్యానికి చెవినివ్వక అనేకులు దిగజారిపోయేవారు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటికి వెళ్ళొద్దు. అది అబద్ధపు బోధ, అబద్ధపు బోధలని చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మూడవదిగా ఏం చెప్పానండి? విశ్వాస విషయంలో భ్రష్టులు కావడానికి కారణం ఏమిటంటే దయ్యాల బోధ. అనేకులు వాటి యందు లక్ష్యం ఉంచి చెడిపోయారు అన్న సంగతి చెప్తున్నాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పౌలు గారు 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. పిల్లరా, చాలు. ఇలాగా మన జీవితంలో ఉన్న లోపాలను సరి చేసుకోవాలి. రెండవదిగా ఏ విషయంలో మనం వృద్ధి చెందాలో చూద్దామా? ఏ విషయం వృద్ధి చెందాలంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. మన తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధత విషయమై మీ ఎడల ప్రేమలో ఎలాగో అభివృద్ధి పొంది వదులుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో వృద్ధి. రెండవది ఏ విషయంలో వృద్ధి చెందాలండి? ప్రేమలో. చూసారా? ప్రేమలో. ఒకటి విశ్వాసములో అభివృద్ధి, రెండవది ప్రేమలో అభివృద్ధి చెందాలి. ప్రేమలో అభివృద్ధి చెందే వారంగా ఉండాలి. ఏం ప్రేమ అంటే? ఒకటి ప్రభువును ప్రేమించే విషయంలోను, రెండు అక్కడ అంటున్నాడు మనుషులందరి ఎడల విశ్వాసుల ఎడల చూపు ప్రేమలో ఏం కావాలండి? వర్ధిల్లుతూ రావాలి. ఒకటి ప్రభువును ప్రేమించే విషయంలో నానాటికి వృద్ధిలోనికి చెందాలి. రెండు ఆయన పిల్లలుగా ఉన్న వారిని విశ్వాసుల ఎడల మనుషులందరి ఎడల ప్రేమను కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథం అంతా 2 ఆజ్ఞల్లో నిక్షిప్తమై ఉంది. ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞలు నిక్షిప్తమైంది. ఒకటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ఏం చేయాలి? ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞల్లో ఇమిడిపోయింది. ఒకటి ప్రేమను, ఒకటి దేవుణ్ణి ప్రేమించే విషయంలో వృద్ధి చెందాలి. రెండవదిగా మనుషులను ప్రేమించే విషయంలో వృద్ధి చెందాలి. దేవుని ఎడల ప్రేమ ఉందా మనకు? కొత్తగా నమ్ముకున్నప్పుడు ఆయన విడవకుండా ఆయనతో వెంబడించాం. కొత్తగా నమ్ముకున్నప్పుడు ఆయనే ఆధారం అనుకుని లోకం ఏదొత్తునుకొని వెంబడించాం. ఇప్పుడు ఏమైంది? ఆ ప్రేమ చల్లారిపోయిందా? ఇప్పుడు ఆ ప్రేమ దిగజారిపోయిందా? దేవుణ్ణి ప్రేమించే విషయంలో వృద్ధి కావాలి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో ప్రేమించాలి అన్న మాటలు మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ఆయనను ఏం చేయాలి? ప్రేమించే విషయంలో నానాటికి వృద్ధి చెందాలి. ఎఫెసీ సంఘం ఒకప్పుడు అలాగే ప్రేమించింది. ఎఫెసీ సంఘం ఒకప్పుడు ప్రభుని అలాగే ప్రేమించింది. ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని శోధనలు కలిగినా, పిల్లారా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా క్రీస్తును ప్రేమించే విషయంలో దిగజారిపోలేదు, వెనుకడికి వేయలేదు. అన్ని సహించి తాళుకుంటూ ఓర్చుకుంటూ వచ్చింది. కానీ రాను రాను రాజు గుర్రం గాడిదైనట్టుగా కొన్ని దినాలకు వీరి ప్రేమ ఏమైపోయిందండి? చల్లారిపోయింది. ప్రభు వారిని గురించి హెచ్చరిస్తున్న మాట చూద్దామా? ప్రకటన గ్రంథం రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహింపలేవని, అపస్తులు కాకయే తాము అపస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి అబద్ధికులను కనుగొంటివనియు, నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీ కుండిన ప్రేమను నువ్వు వదిలేతివి. ప్రభు ఏం చెప్పాడండి? మొదటగా ఎంత గొప్పగా చెప్పాడు వారి గురించి తెలుసా? నువ్వు అబద్ధికులను కనుగొన్నావు,
అబద్ధికులను సహించలేవు. ఇదిగో ఓ సంగమా, నా కోసం కష్టము, నా కోసము సహనము కలిగి ఉన్నావు. ఇదిగో నువ్వు ఎన్నో నా కోసం భారం భరించావు, అయినా అలసిపోలేదు. ఎన్నో శ్రమలు, కష్టాలు, నీ మధ్య అనేకులు చంపబడినా నీ ప్రేమను వదిలిపెట్టుకోకుండా నన్ను వెంబడించావు. ఇంత ప్రేమ కలిగి నా కొడుకు బ్రతికిన నీవు ఇప్పుడేమయ్యావు తెలుసా? ఆ మొదటి ప్రేమ, అప్పుడున్న ఆ ప్రేమ ఇప్పుడు నీకు లేదు, నువ్వు వదిలిపెట్టావు. చూసారా, ప్రేమలో నానాటికి ఏం కావాలి? యేసును ప్రేమించే విషయంలో, ప్రభువును ప్రేమించే విషయంలో వృద్ధి చెందాలి. అమ్మా, అయ్యా, ఎఫెసు సంఘం మొదటగా ఎన్ని శ్రమలు కలిగినా, మరణమైన, కరువైనా, ఖడ్గమైన, శ్రమ అయినా, బాధ అయినా, ఇరుకైనా యేసుతోనే వారి ప్రయాణం. చచ్చినా సరే యేసును విడువము, ఆయన్ని ఆరాధిస్తామని ఎంతమంది చంపబడినా ఆయన విడిచిపెట్టకుండా ముందుకు ప్రేమిస్తూ సాగారు. అటువంటి ప్రేమ కలిగి బ్రతికిన వారు కొన్ని దినాలకు ఏమైపోయిందంటే దిగజారిపోయింది. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఒకప్పుడు నీ స్థితి ఇదేనేమో. ఇదిగో ఈ లోకమే నాకొద్దు, ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు, ప్రభు ఉంటే చాలు, ప్రభుతోనే నా జీవితం అని సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభువును ప్రేమించే విషయంలో అత్యధికమైన ఆసక్తిని కనపరుచావేమో. అత్యధికంగా ప్రభువును ప్రేమించే విషయంలో ముందుకు సాగావేమో. ఆ ప్రేమ ఇంకా కాస్త వృద్ధి చెందవలసింది ఇప్పుడు ఏమైపోయింది? దిగజారిపోయిందా? నిర్లక్ష్యమైపోయిందా? ఆలోచన చేయండి. ఈరోజు చాలా మందికి దేవుడు అంటే భారం అయిపోయింది కదా. దేవుడు అంటే భారం అయిపోయింది. అమ్మా, నిన్నెంతగా ప్రేమించాడంటే నీ కొరకు ప్రాణమించేంతగా ప్రేమించాడు. ఒకడు తన ప్రాణం కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించడు, కానీ ప్రభువు నిన్ను ప్రేమించి ఇదిగో ఈ కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా తన శరీరాన్ని అప్పగించుకున్నాడు మన రక్షణ కొరకు. ఇంతగా ప్రేమించిన ప్రభువుని ఎంతగా ప్రేమించాలి? మరణం వరకు ప్రేమించే వారంగా ఉండాలి. బైబిల్ ఇలా వ్రాయబడుతుంది, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శాప. అంతే. ప్రభువును ప్రేమించే విషయంలో నువ్వు దిగజారిపోతే శాపగ్రస్తుడమైపోతావు. ప్రభువును ప్రేమించే విషయంలో నువ్వు అభివృద్ధి చెందాలని చెప్తున్నాను. తెస్సలోనికైలు ఎలాగున్నారో చూద్దామా? వీరి ప్రేమను గురించి ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రియులారా. వీరు ఎలాగున్నారో మనం గమనించినట్లయితే, తెస్సలోనికైలకు రాసిన పత్రిక రెండో పత్రిక, తెస్సలోనికే సంఘాన్ని రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనికైల సంఘం రాసిన రెండో పత్రిక 1:3. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతున్నది. మీ అందరిలో ప్రతివాడు ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ ఏమైపోయిందండి? ఎదుటి వారి ఎడల చూపే ప్రేమ ఏమైపోయింది? విస్తరించింది. ఎఫెసు సంఘం దేవుని ప్రేమించే విషయంలో దిగజారిపోయింది. తెస్సలోనికైలు ప్రేమలో, మనుషుల ఎడల చూపే ప్రేమలో దేవుని ప్రేమించే విషయంలో వృద్ధి చెందారు. అమ్మా, మన ప్రేమ ఎలాగుంది? ఇతరులను ప్రేమించే విషయంలో పిల్లారా, దేవుని ప్రేమించే విషయంలో దిగజారిపోయామా? వారి వలె వృద్ధిలోనికి వచ్చామా? ఒకసారి ఆలోచన చేసుకోమని ప్రభు పక్షాన్ని మీకు మనవి చేస్తున్నాను. ప్రేమలో వృద్ధి చెందే వారముగా ఉండాలి అన్న సంగతి నేను మీకు ప్రభు పక్షాన్ని చెప్తున్నాను. ఈ లోకంలో ఎన్ని చేసినా ప్రేమ లేకపోతే శూన్యం. కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 17వ అధ్యాయంలో అంటాడు కదా. కొరింథీ మొదటి పత్రిక 17వ అధ్యాయము 1వ వచనంలో, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే నేనంతా వ్యర్థమే. మోగిడు కంచు గనగనలాడు తాళమునయుందును. దేవుణ్ణి ప్రేమించే విషయంలో, మనుషులను ప్రేమించే విషయంలో ఏం చేయాలండి? వృద్ధి చెందాలి. మనం ఏ విషయంలో వృద్ధి చెందాలి తెలుసా? ప్రేమించే విషయంలో కాదు, మనుషులను ద్వేషించే విషయంలో, పగ పెంచుకునే విషయంలో, అసూయ విషయంలో, పిల్లల చంపే విషయంలో, చంపడానికి కూడా వెనకాడం మనము. అలాగ వృద్ధి చెందాం. ద్వేషించే విషయంలో అసూయ, పగ, ప్రతీకారం ఇవి మనకున్నాయి. పిల్లరా, నేను చెప్తున్నాను, నువ్వెన్ని కలిగి ఉన్నా ప్రేమ లేకపోతే శూన్యమే. బైబిల్ గ్రంథంలో ఉంటుంది,
కంటికి కనపడించే సహోదరుని ప్రేమించలేని నీవు కంటికి కనబడిన దేవుణ్ణి ప్రేమిస్తావురా? నువ్వు అబద్ధికుడవు, చీకటిలో ఉన్నావు, నువ్వు మరణంలో నిలిచి ఉన్నావని యోహాను గారు మొదటి పత్రికలో రాస్తారు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ప్రేమించే విషయంలో వృద్ధి చెందండి. అమలారా, ఇదిగో ఒకవేళ మీ జీవితంలో, ఇదిగో ఒకవేళ మీ బ్రతుకులో ప్రేమ లేకుండా ఎదుటి వారిని దేవుని ప్రేమించే విషయంలో దిగజారిపోయిన స్థితి కలిగి ఉంటే, ఈ రోజైనా ప్రేమించే విషయంలో వృద్ధి చెందే వారంగా ఈ రోజు నుంచి వృద్ధి చెందుదాం. మనుషులను, పగను, ప్రతీకారాన్ని, ద్వేషాన్ని వదిలివేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 3:14 చదవండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14 వచనం. మొదటి యోహాను 3:14. మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనక. సహోదరుని ప్రేమించేవాడు ఎట్లంట? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. 16వ వచనం. అదే ప్రాణం పెట్టిన గనక దీని వలన ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. చూసారా? మరణంలో నుండి జీవం దాటినట్టే ప్రేమిస్తే, చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చినట్టే ప్రేమిస్తే. కాబట్టి ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు మానుకోనండి. అసూయను విడిచిపెట్టండి. సహోదరులను ప్రేమించే విషయంలో వృద్ధి చెందండి. దేవుని ప్రేమించే విషయంలో వృద్ధి చెందండి. ఈ లోకంలో నువ్వు ఉండగా ఆశాపన్నాడు, ఈ లోకంలో నువ్వు ఉండగా లోకంలో నాకు ఏది అక్కర్లేదు. ఎంతగా ప్రేమించాడు తెలుసా? ప్రభువా, నువ్వు నాకుండగా లోకంలో నాకేది అక్కర్లేదన్నాడు. ప్రభు అంతగా ప్రేమించాడు. అలా ప్రేమించాలి. సహోదరులను ఇదిగో తెస్సలోనికే సంఘం వారు ప్రేమించినట్టుగా ప్రేమిద్దాం. మూడవదిగా ఏ విషయంలో వృద్ధి చెందాలో త్వరగా ముగించుకుందాం. మూడవదిగా ఏ విషయంలో ప్రేమించాలంటే, తెస్సలోనికే సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. తెస్సలోనికే సంఘానికి రాసిన మొదటి పత్రిక 5:11. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి. ప్రియులరా, ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మీరు ఆదరించుటలో వృద్ధి చెందాలి. ఒకరినొకరిని ఆదరిస్తూ ఉన్నారు. తెస్సలోనికే సంఘానికి రాస్తూ, అవస్థలో ఉన్న వారిని మీరు ఆదరించే వారుగా ఉన్నారు. ఓ సంఘమా, అలాగే ఆదరించే విషయంలో మీరు ఇంకా క్షేమాభివృద్ధి పొందాలి. ఆదరించే విషయంలో వృద్ధి. పిల్లరా, అవస్థలో ఉన్న వారిని ఆదరించే విషయంలో ఏం కలిగి ఉండాలి? అభివృద్ధి చెందాలి. తెస్సలోనికే సంఘం వారు అవస్థలో ఉన్న వారి అవస్థలు తీరుస్తూ వచ్చారు. పౌలు ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ, ఇంతవరకు ఇతరుల ఎడల మీరు పాలిభాగస్తులయ్యారు, అవస్థలో ఆదరించారు వారి అవస్థలో, ఇప్పుడు ఇంకా మీరు అభివృద్ధి చెందమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మనము ఆదరించే విషయంలో వృద్ధి చెందాలి. అవస్థలో ఉన్న వారిని, అక్కర్లో ఉన్న వారిని ఇదిగో పిల్లరా ఆదరించే విషయంలో వృద్ధి చెందాలి అన్న మాటలు చెప్తున్నాను. రోమపత్రిక 15వ అధ్యాయం 26వ వచనం చదవండి. రోమపత్రిక 15వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు చదివితే ఏమనుంది? ఎలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందవేయని ఇష్టపడిరి. అవును, వారి కష్టపడి దాన్ని చేసిరి. చూసారా? ఆ యెరూషలేములో పరిశుద్ధులకు శ్రమలు వస్తే చెదిరిపోయారు. బీదలైన వారిని జ్ఞాపకం చేసుకుని మాసిదోనియా వారు, అకయ వారు వారి కష్టార్జితంలో నుండి జీవితాన్నిచ్చి వీరిని ఏం చేశారండి? ఆదరించారు. మనం ఎదుట ఉన్న వారిని ఆదరిస్తున్నామా? మన ఎదుట ఉన్న వారికి సహాయం చేస్తున్నామా? ఎదుట అవసరతలో ఉన్న వారిని చూసి ఎక్కరిస్తాం, హేళన చేస్తాం, నిందిస్తాం. వారి సృష్టికర్త నిందించినట్టునే ప్రియులారా కాదు. నీ చేతనైతే ఏం చేయాలని చెప్తున్నాను? ఆదరించాలి, సహాయం చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-3 వచనాలు మీరు చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సహోదర ప్రేమను నిలవరముగా ఉండనీయుడి, మదరవకుడి, ఎరగకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి, వారితో కూడా బంధించబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. మీరు శరీరంతో ఉన్నారు గనక
కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. చూసారా, పౌలు గారు హెబ్రీ పట్టణంలో ఉన్న వారికి రాస్తూ, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, బంధకాల్లో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి. మీరు కూడా శరీరంతోనే ఉన్నారు, మీరు వారికి సహాయం చేసి ఆదరించండి. ప్రభు పిల్లలు ఒకరి సుఖ దుఃఖంలో ఒకరు ఏం కావాలండి? పాలు పంచుకోవాలి. ఒకరి సుఖ దుఃఖంలో ఒకరు సహాయం చేసుకోవాలి. పిల్లరా, ఆదరించాలి. అది మన బాధ్యత అన్న సంగతి చెప్తున్నాను. యెరూషలేములో బీదలైన వారిని మాసిదోనియా అకయ సంఘం వారు సహాయం చేశారు. అలాగా దేవుని పిల్లలు ఒకరి కష్ట సుఖంలో ఒకరు సహాయం చేసేవారుగా ఉండాలి అని చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తే ప్రభువుకు చేసినట్టే, ఆయనకు చేసినట్టే, ఆయన పిల్లలు చేస్తే ఆయనకు చేసినట్టే ఒకరోజు మనం ఫలితం పొందుతాం, ప్రభు ఎదుట మెప్పు పొందుతామనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఆదరించే విషయం. చివరిదిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక ఏ విషయంలో, 4వది ఏ విషయంలో వృద్ధి చెందాలో, కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 8:7. ప్రతి విషయంలో అనగా విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు, మీకు మాయల ప్రేమ యందు ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు అభివృద్ధి పొందినట్లుగా ఉపదేశమందు, జ్ఞానమందు మీరేం కావాలి? ఉపదేశములోను జ్ఞానములను ఏం కావాలండి? అభివృద్ధి చెందాలి. కొరింథీ సంఘానికి రాస్తూ మీరు అన్నిట్లో వృద్ధి చెందారు, ఇక ఇచ్చే విషయంలో కూడా మీరు వృద్ధి చెందమని చెప్తున్నాడు. పిల్లరా, ఉపదేశంలోను జ్ఞానములోను ఏం కావాలి? ఏ జ్ఞానం? దయాల జ్ఞానం కాదు, లోక సంబంధమైన జ్ఞానం కాదు, దేవుని గూర్చిన జ్ఞానము. దేవుని గూర్చిన జ్ఞానము దేశంలో లేకపోవడం చూసి యెహోవా దేశ నివాసులతో ఏం చేస్తున్నాడు? వాద్యం ఆడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం కావాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన ఇచ్చిన గ్రంథాన్ని దీవరాత్రాలు ధ్యానించండి. ఆయన జ్ఞానము మనకు లభిస్తుంది. ఎవడైనా జ్ఞానము కొదవైతే ఆయన అడగండి, ధారాళంగా ఆయన త్రోసివేయక అనుగ్రహిస్తాడు. పిల్లరా, ఎవరైతే ధర్మశాస్త్రం దీవరాత్రులు చదువుతాడో బోధకులకు, వృద్ధులకు మించిన జ్ఞానము దేవుడు ఇస్తాడు చదివిన వానికి. అర్థమవుతుందా? కాబట్టి జ్ఞానములో ఎదుగుతూ రావాలి, ఉపదేశంలో ఎదుగుతూ రావాలి. ఎన్నాళ్ళు ఉన్న ఎక్కడ వేసిన గొంగడి అక్కడనట్టుగా కాకూడదు. మనం చెప్పే స్థాయిలోనికి రావాలి, నేర్చుకోవాలి, దేవుని మాటలు హృదయంలో నింపుకోవాలి. ఆయన మాటలు మన జ్ఞానం నిండా నిండి ఉండాలి. ఆయన కూర్చిన జ్ఞానం మన తలంపులోనికి రావాలి. ఇక మూలోపదేశాలు మారిపోవాలి, పసిపిల్లలుగా ఉండకూడదు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో రాస్తున్నాడు 12వ వచనంలో, మీరు కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి కానీ ఇంకా పసిపిల్లలుగా ఉన్నారు. అర్థమైందా? కాలాన్ని బట్టి చూస్తే ఎలాగుండాలి? మీరు బోధకులుగా ఉండాలి కానీ మీరేమయ్యారు? ఇంకా పసిపిల్లలుగా మూల పాఠములను కలిగి ఉన్నారు. వృద్ధి చెందలేని స్థితి. ఈరోజు పేరుకి చెప్పుకుంటున్నారు 120 సంవత్సరాలు, 130 సంవత్సరాలు. ఇదిగో మా సంఘం 80 ఏళ్ల సంఘం, 30 ఏళ్ల సంఘం, 70 ఏళ్ల సంఘం. కానీ జ్ఞాన విషయంలో క్రీస్తుని గురించి ఏమైనా చెప్పగలుగుతావా? క్రీస్తుని గురించి నీకేమైనా అర్థమైందా? గొప్పలు చెప్పుకోవడం కానీ చెప్పే మాట. ఎదిగే కొద్ది ఒక వ్యక్తి జ్ఞానం ఎలా వంటు పడుతుందో, ఎలాగ వృద్ధి చెందుతాడో జ్ఞానంలో, క్రీస్తులోనికి వచ్చిన నీవు జ్ఞాన విషయంలో ఏం కావాలి? వృద్ధిలోనికి రావాలి. ఉపదేశమందు, జ్ఞానంలో వృద్ధి చెందాలి. ఇంకా మూల పాఠాలు కలిగిన పసిపిల్లలుగా ఉండవద్దు. మూలోపదేశాలు మాని సంపూర్ణులమగుటకు సాగిపోయే వారంగా ఉండాలి. కాబట్టి యేసును గూర్చిన జ్ఞానము నీకు లభించాలి అంటే దివారాత్రాలు ఆయన గ్రంథాన్ని చదవండి, ఆయన అడగండి. ఇదిగో ప్రియులారా, భయభక్తులు కలిగి ఉండండి. అప్పుడు ఆయనను గూర్చిన జ్ఞానము నీకు లభిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడు వీని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారం కాకుండా ఉపదేశంలోను, జ్ఞానంలోను వృద్ధి చెందే బ్రతుకులు కలిగి ఉండాలని ప్రభు పక్షాన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. ఈ విషయాల్లో తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చివరి మాట అయిపోయింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:15 నీ అభివృద్ధి ఇదిగో విశ్వాసములో, ప్రేమలో, జ్ఞానములో, ఉపదేశములో, ఆదరించే విషయములో నీ అభివృద్ధి ఇప్పుడు ఏం కావాలి? అందరికీ యేసేపు అభివృద్ధి అందరి ఎదుట కనబడింది. బానిసగా వెళ్ళిన వాడు ఐగుప్తు దేశంలో రథముల మీద తిరుగుతుంటే రాజుగా ఉంటే అందరికి కనబడింది. ఇప్పుడు నీ అభివృద్ధి ఏం కావాలి? అందరికీ కనబడే రీతిగా విశ్వాసములో, ప్రేమలో, ఆదరించే విషయంలో, ఉపదేశంలో,
జ్ఞానములో కనబడాలి. ఒకప్పుడు ఇట్లుండే కదరా ఈడు, ఇంత జ్ఞానవంతుడు ఎట్లయ్యారా ప్రభు ద్వారా? ఇదిగో ఒకప్పుడు ఇట్లుండే విశ్వాసంలో ఇంత ప్రేమ, ఇంత విశ్వాసమా అన్న స్థితిలోనికి రావాలి, కనబడాలి. ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడన్నట్టుగా ఎబ్రిల వల్ల ఉండవద్దు. అయ్యా ఇదిగో ఇప్పుడైనా సంపూర్ణ గుడ్డకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఎదగడానికి, ఇదిగో వృద్ధి చెందడానికి మన జీవితాలు పొరుకొల్పుకోవాలని, అందుకు కావలసిన క్రియలను, జీవితాన్ని కలిగి మనం ముందుకు సాగాలని హెచ్చరికిస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఫలింపజేసి అలాగూ బ్రతుకుటకు కృప దయచేయునుగాక. ఆమెన్.